శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ లేఖ రాసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇటు కేంద్ర ప్రభుత్వానికి రహస్య లేఖలు బొత్స సత్యనారాయణ రాశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక జీ పథకం, ఈ పథకం అమల్లో లోపాలను, అవినీతిని బొత్స ప్రస్తావించినట్లు ఈ లేఖలో సమాచారం. ఉపాధి హామీ పనులు, దీంట్లో కూలీల హాజరు నమోదులో మోసాలు జరుగుతున్నాయంటూ ఈ లేఖలో పేర్కొన్నట్లు పలు ఆరోపణలు వినిపించినట్లుగా తెలుస్తోంది. జీ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా ఉందంటూ, రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఈ వ్యవహారంలో వ్యవహరించడం లేదంటూ బొత్స ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ అస్త్రాల లిస్టులో చేర్చాలని వైసీపీ భావిస్తున్నట్లుగా, ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఇటు వైసీపీ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ జీ పథకం ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం తర్వాత ఈ మధ్య కాలంలోనే జీ పథకంగా రూపాంతరం చెందడం, దీంట్లో కొంతమంది అంటే మొత్తం కూడా కొన్నిటి రద్దు చేయడం కూడా జరిగింది. దీంట్లో ఉన్నటువంటి కార్డులను కొన్ని రద్దు చేశారు. అయితే ఈ పథకం అమలవటానికి కూడా కొన్ని నిబంధనలు అనేవి పెట్టారు. ఈ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఈ పథకం అమల్లో లోపాలు జరుగుతున్నట్లుగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లేఖ రాసినట్లుగా, అదే విధంగా కేంద్రానికి లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, బొత్స సత్యనారాయణ లేఖ రాశారు అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే బొత్స సత్యనారాయణ ఇటీవల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు అనే విషయం ఒక సంచలనమైంది. ఆ లేఖలో ఏముంది? ఏదైతే శాసన మండలి ప్రతిపక్ష నేతగా పలు లేఖలు రాయడం సర్వసాధారణం. అయితే ఆయన పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో ఏముంది, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఏముంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు వైసీపీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ నేరుగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడానికి గల కారణం ఏంటి, ఈ సీక్రెట్ లేఖ ఏంటి అంటూ అటు సచివాలయ వర్గాలు, ఇటు ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కలిసినా కూడా ఒక చర్చ అయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అదేవిధంగా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, ఇటు శాసన మండలి లీడర్ గా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన అంశాలపైనే వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేస్తుంది. ఏవైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్, గ్రామీణాభివృద్ధి శాఖలో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏవైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కాంగ్రెస్ పార్టీ 2006లో తెచ్చిన ఈ పథకంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ జూలై 1వ తేదీ నుంచి జీ పథకంగా మార్పు చేస్తున్నారు. అయితే ఈ గత కొంతకాలంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపభూయిష్టాలు, ఏదైతే మస్టర్లో లోపాలు, కూలీలకు సరైన వేతనాలు అందడం లేదు, అక్రమాలు జరుగుతున్నాయి అనే అంశాలపైన ఆయన సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కు లేఖ రాసిన సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చాయి. ప్రస్తుతం అయితే ఈ జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి విరుస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు, ఏదైతే వైఎస్ఆర్సీపీ కూడా నేరుగా విమర్శించింది. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చిన నిధులు తగ్గిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది, గ్రామీణ ఉపాధి సౌకర్యాలు తగ్గుతాయి. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు కానీ ఇలాంటివి కొరత ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 90% భరించాలి, రాష్ట్ర ప్రభుత్వం 10% భరిస్తుందంటూ గతంలో లేఖలు రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అది పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తునుంటుంది. ఇలాంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం ఫ్రాడ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ శాఖలో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తాను లేఖ రాశాను, తాను ఆధారాలు సమర్పించాను. అయితే వీటిపైన అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ మేరకు స్పందిస్తుందా, లేక పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి జాతీయ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రికి, ఏదైతే రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రికి పంపిన లెటర్ కి అయితే రిప్లై వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో
లేఖకు సంబంధించి ఇప్పటి వరకు రిప్లై చేయలేదు. అయితే చూడాలి. జాతీయ అంటే కిరణ్, దీంట్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ మీద దృష్టి పెట్టినట్లుగా వైసీపీ కనిపిస్తోంది. రేణు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే ఒక కుటుంబానికి 100 రోజుల నుంచి 120 రోజులు పని దినాలు పెంచినప్పటికీ కూడా వాటి వల్ల ఉపయోగం లేదు. చేసే పనికి నిర్దిష్టమైన కూలీ ఇవ్వండి, ఏదైతే కనీస వేతనం ఇవ్వండి, ఏదైతే గతంలో లాగా కాకుండా ఏదైతే ఎండాకాలంలో మాత్రమే పని కల్పిస్తారు కాబట్టి ఆ 100 రోజులు కూడా మినిమం దాదాపు 300 నుంచి 350 రూపాయలైనా కూలీ పడేలాగా చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఇక్కడ పని ఎంతవరకు చేస్తారో ఆ మేరకు మాత్రమే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పథకానికి సంబంధించిన నిధులు పెంచాలి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రాల నడ్డి విరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ శాఖలోనే అవినీతి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ శాఖలోనే పలు సమస్యలు ఉన్నాయి, అటు ఎన్విరాన్మెంట్ శాఖలో కూడా పలు సమస్యలు రేకెత్తించిన నేపథ్యం చూసాం. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ రాసిన లేఖలో ఏముంది, మరోపక్క పవన్ ను టార్గెట్ చేశారా? అయితే రాష్ట్రంలో గతంలో 2 సంవత్సరాల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది, నేరుగా ప్రభుత్వ పాలనపై విమర్శలు కొనసాగిస్తుంది. మరోపక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లోట్లు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే పవన్ నిర్వహిస్తున్న శాఖల పట్ల వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెంచిందని చెప్పవచ్చు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పర్యావరణ శాఖ కావచ్చు, ఏదైతే గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ శాఖలపైనే నేరుగా వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెంచింది. ఎక్కడ ఎలాంటి లూప్ దొరికినా వారు నేరుగా అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. అయితే ఈ లేఖలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ సీనియర్ నేత, ఇటీవల కాలంలో కొంత అనారోగ్యంతో ఆయన ఇనాక్టివ్ అయినప్పటికీ ఏదైతే ఆయన ఆరోగ్యం బాగైన తర్వాత ఆయన యాక్టివ్ అయ్యారు, కొత్తగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఉత్తరాంధ్రాల అభివృద్ధికి నోచుకోవడం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీకి అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఆయన నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కి రాసిన లేఖలో ఏముందంటూ అటు జనసేన ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారైతే మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్సీపీ నేరుగా ఫోకస్ చేసింది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల పైన కూడా ఎక్కడ లోపాలు కనపడినా ఆ లోపాలను ప్రశ్నించే విధంగా ఒక టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ లేఖపై పవన్ స్పందించాల్సింది. అయితే చూడాలి, రాబోయే రోజుల్లో పవన్ స్పందిస్తారా, బొత్స ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తారా, లేక తన శాఖలో జరుగుతున్న లోపాలను గుర్తిస్తారా అనేది మనం మరికొంతకాలం వేచి చూడాలి. రేణు, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక బొత్స సత్యనారాయణ లేఖ రాశారు, ఒక సీక్రెట్ లేఖను ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అదే లేఖను కేంద్రానికి పంపించారు అన్న ఒక వార్త మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం జీరామ్జీ పథకం అమల్లో సక్రమంగా వ్యవహరించట్లేదు, అసలు ఈ జీరామ్జీ స్కీమ్ అమలే చాలా లోపభూయిష్టంగా ఉందట్టు ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బొత్స సత్యనారాయణ ఒక లేఖను రాశారు అనే అంశం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.